పరివార్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు మనుస్మృతిని రాజ్యాంగంగా పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మనుస్మృతిలో మహిళల గురించి ఏమని రాశారంటే, మహిళలు అనేవాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలని రాశారనమాట. పెళ్లి చేసుకోవాలంటే అందంగా సోషల్ స్టేటస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాశారు. ఇప్పుడు మరి అందవిహీనంగా ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటనేది అదే లాలో ఇవన్నీ పెట్టకూడదంట. మగవాళ్ళు ఏమన్నా చేయొచ్చు కానీ ఆడవాళ్ళు మీరు ఎదురు చెప్పకూడదు అని ఉందన్నమాట. ఆడవాళ్ళని చిన్నప్పుడు తండ్రి కాపాడుతాడు, పెళ్ళైన తర్వాత భర్త కాపాడుతాడు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కాపాడాలి ఆడవాళ్ళని, అంతే తప్ప వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండకూడదు అని రాశారు. పెళ్లి కాని అమ్మాయిల పరిస్థితి ఏంటప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి జాగ్రత్తగా దాని లెక్క చూస్తూ ఉండాలి, ఇంట్లో వంట వండుతూ ఉండాలి, ఇళ్ళ పనులు చేసుకోవాలి, అదే మహిళ బాధ్యత అని రాశారనమాట. ఉమెన్ అనేది సెకండ్ మ్యారేజ్ తీసుకుంటే ఈ ప్రపంచానికి అరిష్టం అని రాశారు. భర్త ఎంత తాగిన గంజాయి తీసుకున్నా డ్రగ్స్ తీసుకున్నా ఎంత చెత్త పని చేసినా సరే అతను రెస్పెక్ట్ చేయాలని రాశారు. ఓకే, భర్తని శారీరకంగా సుఖపెట్టాల్సిన బాధ్యత భార్యదే అని రాశారు అనమాట. ఉమెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండలా, పిగ్, కాకు, డాగ్, పీరియడ్స్ వచ్చిన అమ్మాయి బ్రాహ్మణులు తినేటప్పుడు చూడకూడదని రాశారు. పీరియడ్స్ వచ్చిన అమ్మాయి బ్రాహ్మణులు చూడకూడదని రాశారు. శుద్ధిని చూడొచ్చా తినేటప్పుడు? ఇవన్నీ అంబేద్కర్ అడిగాడని చెప్పేసి వీళ్ళకి కోపం అంబేద్కర్ అంటే. అది ఇంక బ్రాహ్మణులు ఎవరైనా శూద్రులను పెళ్లి చేసుకుంటే వాళ్ళు బ్రాహ్మణ స్టేటస్ కోల్పోతుందని రాశారనమాట. అంబేద్కర్ 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 అనేది ఫ్యాషన్ అయిందంటే మరి అదే ఫ్యాషన్. మరి మాకు అది అంబేద్కర్ పేరు చెప్పుకోవడం ఫ్యాషన్. అది అంబేద్కర్ పేరు, అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టకపోతే మమ్మల్ని బతకనిస్తారా? సమాజంలో పేద బడుగు బలహీన వర్గాన్ని బతకనిస్తారా? అంబేద్కర్ అనేటువంటి ఆయుధం పట్టుకోకపోతే మేము రాజ్యాంగాన్ని ఇది అన్యాయం అని చెప్పి రోజు మేము అంబేద్కర్ పేరు, అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటేనే ఇంకా తొక్కుతుంటే మమ్మల్ని బతకనిస్తారా? లేదంటే అంబేద్కర్ పేరు వాడకపోతే